2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాతైనా వైకాపా నేతల తీరులో మార్పు వస్తుందని, వారి వైఖరి మారుతుందని, వారి మాట తీరు మారుతుందని, వారి ప్రవర్తన మారుతుందని చాలామంది భావించారు. అయినప్పటికీ కొంతమంది వైకాపా నేతల మాట తీరు, వైఖరి, వారి విధానం మారలేదు అన్నట్లుగా కొంతమంది నెటిజన్లు ఇప్పుడు వారి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొంతమంది వైకాపా నేతలు అప్పుడు ప్రత్యర్థుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైనటువంటి పదజాలంతో వారిని ఎలా దూషించారనేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు చూశారు. ఆ తర్వాత ఎన్నికలు జరగడం, ఆ ఎన్నికల్లో ఎవరైతే బూతు పదజాలంతో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేతలు ఉన్నారో వారిని ప్రజలు ఓటు రూపంలో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా ఓటమి తరువాతైనా వారు చేసినటువంటి తప్పిదాలను వారు తెలుసుకుంటారేమో, వారి వైఖరి మారుతుందేమో, వారి మాట తీరు కానీ ప్రవర్తన విధానం కానీ మారుతుందేమో అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే కొంతమంది వైకాపా నేతల్లో మాత్రం వారి ప్రవర్తన, మాట తీరు, వైఖరి మారలేదంటూ ఇప్పుడు మళ్ళీ నెటిజన్లే వారి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ఎటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారో అందరూ చూశారు. దాన్ని సమర్థించేటువంటి పనిలో భాగంగా మాజీ మంత్రి రోజా గారు కూడా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేను ఉద్దేశించి, అది కూడా గల్లా మాధవి గారిని ఉద్దేశించి కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే రోజా గారు చేయడం జరిగింది. ఇంతకీ గల్లా మాధవి గారిని ఉద్దేశించి రోజా గారు ఎటువంటి వ్యాఖ్యలు చేశారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, భూమికి ఇంతున్నారు, మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, ఎగిరెగిరి పడుతున్నారు అంటూ గల్లా మాధవి గారిని ఉద్దేశించి రోజా గారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటుగా ఆవిడ ఎమ్మెల్యే కాకముందు, రాజకీయాల్లోకి రాకముందు చిల్లరి రౌడీగా ఉండేవారేమో అంటూ రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఇంతకీ రోజా గారు గల్లా మాధవి గారి గురించి ఏం మాట్లాడారనేది ఒకసారి మనం ఆడియో రూపంలో వినేటువంటి ప్రయత్నం చేద్దాం. క్షమాపణ కూడా అడగలేదు, మరి ఎందుకు కేసు పెట్టలేదు ఆవిడ మీద? ఇంకో ఆవిడైతే భూమికి ఇంత ఉంది, ఫస్ట్ టైం గెలిచిందంట ఎమ్మెల్యేగా. మాధవి గారు పాప కొంచెం పాలిటిక్స్ కొత్త, అందుకే ఎక్కువ ఎగురుతోంది. ఆవిడ కొంచెం రోజులు పోతే అన్ని తెలిసి వస్తాయి. అసలు ఆమె ఇంటి ముందుకు వచ్చి ఆమె మొగుడు రౌడీలు, గుండాల్లాగా, అంటే ప్రొఫెషన్ గుండాలు అనుకుంటా, ఎమ్మెల్యే కాకముందు చిల్లర రౌడీలు, జోబు దొంగలు చేస్తా ఉన్నారేమో. సో ఎమ్మెల్యే గల్లా మాధవి గురించి, ఆవిడ భర్త గురించి కూడా రోజా గారు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే, రాజకీయాల్లోకి రాకముందు గల్లా మాధవి గారు వారి భర్త చిల్లరి రౌడీగా వ్యవహరించుంటారేమో అంటూ రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. దాంతోపాటుగా భూమికి ఇంతుంటారు అంటూ ఆవిడ హైట్ గురించి కూడా రోజా మాట్లాడడం నిజంగా చర్చకైతే దారితీస్తూ ఉంది. అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని మీరు ఎలా సమర్థిస్తారు? మీరు మాట్లాడేది ఇలాగే ఉంటాయి, మీ మీద దాడులు చేయకుండా ఎలా ఉంటారు అంటూ చాలామంది నెటిజన్లు అయితే రోజా గారి మీద మండిపడుతూ ఉన్నారు. అయితే దాడుల గురించి పక్కన పెడితే రోజా గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.